ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వాట్సాప్ వినియోగదారులకు మరో సరికొత్త ఫీచర్ అన్నమాట. శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు, వెంటనే లైక్. వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ అన్నమాట. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఈ ప్లాట్ఫామ్ మరో కొత్త విషయం మన ముందుకు తీసుకొచ్చింది. అదేంటంటే తన యూజర్లకు మరింత సౌకర్యం కల్పించేందుకు బర్త్డే రిమైండ్ ఫీచర్ను అభివృద్ధి చేస్తున్నారు. దీని ద్వారా వినియోగదారులు తమ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వారి బర్త్డేలను చాలా ఈజీగా గుర్తుంచుకొని విష్ చేసే అవకాశాన్ని ఏర్పడుతుంది అనమాట. చాలా మంది మర్చిపోతుంటారు. అంతేకాదు, రాబోయే పుట్టినరోజులు ప్రత్యేక సెక్షన్లో చూపించడం, బర్త్డే రోజు నోటిఫికేషన్ పంపడం, నేరుగా చాట్కి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పడం వంటి సౌకర్యాలు ఈ కొత్తగా అభివృద్ధి ఫీచర్లో ఉంటాయి. అయితే ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉంది. ఇక సమీప భవిష్యత్తులో యాప్ అప్డేట్ అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి వాట్సాప్ కొత్త డెవలప్మెంట్ ఫీచర్ను వాట్సాప్ బీటా వర్షన్ అనేది 2.26.227.3 అనేది ఇప్పటికే గుర్తించబడింది. ప్రస్తుతం ఆన్లైన్ బీటా టెస్టర్ పరిమితి మాత్రమే ఉంది. దీని ప్రకారం యూజర్లకు తమ ప్రొఫైల్ బర్త్డే తేదీని జోడించవచ్చు. అయితే కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వారి బర్త్డేలను వచ్చినప్పుడు మాత్రం యాప్ లో రిమైండర్ వస్తుందన్నమాట. పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాక ప్రైవసీ కంట్రోల్స్ తో వస్తుందని నిపుణులు అయితే అంటున్నారు. అదే జరిగితే కనుక ఈ కొత్త ఫీచర్ వల్ల యూజర్లకు ప్రత్యేకమైన రిమైండర్ యాప్లు ఉపయోగించకుండా వాట్సాప్లోనే బర్త్డేలను గుర్తుంచుకొని స్నేహితులను, కుటుంబ సభ్యులను విష్ చేసుకోవచ్చు అనమాట. ముందస్తు ప్రణాళికలతో సెలబ్రేట్ కూడా చేసుకోవచ్చు అనమాట.